హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా అటుకులతో చాలా సింపుల్‌గా, క్విక్‌గా తయారయ్యే ఒక స్నాక్ రెసిపీ అండి. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక కప్ అటుకులు తీసుకున్నానండి ఇవి. పల్చటి అటుకులనమాట. మీకు కావాలంటే ముద్దటుకులు కూడా తీసుకోవచ్చు. ఇవైతే వెయిట్ అవసరం లేదండి. జస్ట్ కడిగేసి ఇస్తేనే సరిపోతుంది. నానిపోతాయి బాగా మెత్తగా. మొద్దటికులనుకోండి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోండి కడిగిన తర్వాత. చూడండి కడిగేటప్పటికి మెత్తపడిపోయినాయి. నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసేసుకొని వంపేసుకోండి మొత్తం. తర్వాత చూడండి మీడియం సైజ్ బంగాళదుంప అనమాట. ఇది పచ్చిదేను. చీజ్ గ్రేటర్‌తో తురుముకుందామండి. బాగా ఫైన్‌గా వస్తుందనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. బంగాళదుంప వేసాం కదా! వేడి వేడిగా వర్షాకాలంలో అట్లా మనకి బాగా ఈవినింగ్ టైంలో తినటానికి టీతో పాటు స్నాక్స్ చాలా బావుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము. ఫస్ట్ ఇవి ఇంతవరకు మనం కలిపేసుకుందామండి. ఎందుకంటే ఇందులో ఉన్న చెమ్మకి మనకి రవ్వ అనేది కరెక్ట్‌గా నానిపోతుంది. ఇంకా నీళ్ళు కానీ ఏం అసలు వేయొద్దండి. బంగాళదుంప తురుము వేసుకున్నాము. తర్వాత ఇంకా మనం ఉల్లిపాయలన్నీ వేసుకుంటాం కాబట్టి దాంట్లో ఉండి చెమ్మే సరిపోతుందండి. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. పావు టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము. అది కూడా వేసేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము, కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడంత కొత్తిమీర వేసుకుందాము. ఇవన్నీ మనం గట్టిగా పిసికేసి కలుపుకున్నామంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ మనకి. ఇంకా మనం ఏం సెపరేట్‌గా నీళ్ళేం యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇది ఎందుకంటే మనకి ఆయిల్‌లో ఫ్రై అయినప్పుడు బాగా క్రంచీగా వస్తుందనమాట పైన ఆయిల్ వేసుకోవటం వల్ల. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది. మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని కొంచెం మందంగా మరీ పలుచగా కాకుండా చూడండి ఇలా నొక్కి ఆయిల్‌లో వేసుకోవటమేను అంతేనండి ఇంకా. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి అన్నీ మనం రెడీ చేసుకొని ఆయిల్‌లో లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామంటే కరెక్ట్‌గా ఫ్రై అవుతుందనమాట మనకి. హైలో పెట్టామంటే ఏమవుతుందంటే పైనొచ్చేసి కలర్ మారిపోతుంది. కానీ లోపలొచ్చేసి పచ్చిగా అలానే ఉంటుందనమాట. ఒక పక్క కలర్ వచ్చిన తర్వాత రెండో పక్కకు కూడా మార్చుకొని ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్‌గా, క్విక్‌గా రెడీ అయిపోతుందండి. అలానే చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా అయితే ఏం పీల్చుకోవు. వేడి వేడిగా మనకి ఈవినింగ్ టైంలో తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అదే ముద్దటుకులు తీసుకున్నారంటే మీరు ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోండి. దానికోసమే టైం పడుతుంది అంతే తప్ప మిగతా టైం ఏమి ఉండదండి. మనం పల్చడటుకులు తీసుకున్నామంటే వెంటనేనే వేసేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇంక తీసేసుకుందాము.
టొమాటో కెచప్‌తో సర్వ్ చేసుకున్నారంటే చాలా సూపర్‌గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయింది. పైన కరకరలాడుతా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.